హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు అయితే మా హస్బెండ్ సండే స్పెషల్ అనేసి మటన్ సూప్ చేస్తుండు. జస్ట్ బొక్కలతో సూప్ చేస్తుండు. ఎలా టేస్ట్ వస్తుందో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం జస్ట్ బొక్కలు వేసేసి కుక్కర్లో అయితే వాటర్ వేసి ఉడికిస్తుండు. చూడండి, బొక్కలు ఉడికితే మంచిగా టేస్ట్ వస్తుంది కదా, అందుకని కుక్కర్లో అయితే ఉడికించుకోవాలి. తర్వాత దొడ్డు ఉప్పు అయితే వేసుకోవాలి. సన్న ఉప్పు వేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు కాబట్టి దొడ్డు ఉప్పు అయితే వేస్తుండు మా హస్బెండ్. ఇది కొద్దిసేపు అయితే ఉడకబెట్టిండు, ఎందుకంటే ఆ స్మెల్ బ్యాడ్ ఉంటుంది కదా, స్మెల్ పోనీకే మంచిగా ఉడకనికి అయితే ముందుగానే ఉడకబెట్టుకుంటుండు. ఒక 10-20 మినిట్స్ ఉడికినాక పసుపు అయితే వేసుకుంటుండు. పసుపు వేసుకోగానే రెడ్గా అయితే అయ్యింది. అబ్బాయి ఏమైంది అనుకునేసరికి తర్వాత అల్లం వేసేసరికి ఇక కలర్ అయితే ఎల్లోగా వచ్చింది. ఎందుకంటే పసుపు ఎక్కువ వేసేసిండు మా హస్బెండ్, అందుకని అలా రెడ్ కలర్ అయితే వచ్చేసింది. తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు అలాగే చేసుకుంటారా? ఇప్పుడైతే గరం మసాలా వేసినాక కొంచెం టేస్ట్ అయితే బాగా, మసాలాలంతా వేసుకున్నాక స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా నేనైతే మటన్ ఎక్కువ ఇష్టంగా తినను, కానీ ఈరోజు సూప్ కాబట్టి ట్రై చేద్దామని అనుకుంటున్నా. అయితే స్మెల్ చూడగానే అమ్మ క్రేవింగ్స్ వచ్చేసినాయి నాకైతే. స్మెల్ అయితే సూపర్గా ఉండే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికినాయో. తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకొని దంచుకున్నాడు. కచ్చపక్క దంచుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి అది చిన్న రోకల్లో అయితే దంచుకున్నాడు. తర్వాత సూప్లో అయితే వేసుకుంటుండు. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా జస్ట్ బొక్కలతో? నేనైతే ఫస్ట్ టైం చూడడం కూడా. జస్ట్ కొంచెం కూడా మటన్ లేకుండా బొక్కలతోనే ఈ రోజే ఫస్ట్ టైం చూడడం, తినడం. సూప్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, పుదీనా, అల్లం కొంచెం కొంచెం వేసుకున్నాడు. నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. సన్నగా చాలా చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సూపు తాగనికే ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి కొద్దిగా ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత జొన్న పిండి అయితే వేసుకున్నాడు. సూపు కూరకైతే కొంచెం జొన్న పిండి వేసుకొని ఆనియన్స్తో పాటే ఫ్రై చేసుకున్నారు. చూడండి, తర్వాత బొక్కలతో ఉన్న సూప్ అయితే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి, నల్లి బొక్కలన్నీ. మీరు ఈసారి ఎప్పుడైనా మేకలను కోస్తే ఫ్రెష్గా ఉంటే ఇలా అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. సూప్ అయితే సూపర్గా ఉంటుంది. పైనుంచి అయితే కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకున్నాడు ఫ్లేవర్ కోసము. ఫస్ట్ అయితే నేను తాగాననేసి అనుకున్నా, తర్వాత కొంచెం టేస్ట్ చూసినాక నాకైతే నచ్చింది. నేను సూప్ అయితే తాగిన. కొంచెం లైట్గా ఉప్పు అయితే ఎక్కువైందని అనిపించింది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుందా, తాగాలనిపిస్తుందా? అయితే ట్రై చేయండి. సాయంత్రం అయింది ఫ్రెండ్స్. ఈవినింగ్ అవ్వగానే ఏం చేద్దాం అని అనుకుంటే మా హస్బెండ్ ఏమో మిర్చి బజ్జీ చేద్దామని అన్నాడు. అందుకని ఈరోజు అయితే మిర్చి బజ్జీ. సండే రోజు కాబట్టి మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఏమైనా కావాలన్నా చేసి ఇస్తాడు అప్పుడప్పుడు. మిర్చి బజ్జీ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఎలా చేసుకోవాలో తెలిస్తే కామెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో అయితే ఇప్పుడు చలి చల్లగా ఉంది కాబట్టి ఏవేవో తినాలనిపిస్తూ ఉంటుంది. అది కూడా ప్రెగ్నెంట్ కాబట్టి మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక వెరైటీ అయితే చేస్తాడు. నాకైతే మిర్చి బజ్జీ చేయడం రాదు, కానీ నేను ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామనేసి ఫస్ట్ అయితే నేనే వేసిన. మేమైతే పెంట్ హౌస్లో ఉంటాం కాబట్టి బయటనే కట్టెల పొయ్యి మీద అయితే ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అయితే చాలా బాగా కుదిరింది. మన ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. ఇప్పుడు మా సండే అయితే ఇలా గడిచింది. మీ సండే ఎలా గడిచిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.